నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు చెప్తాం, స్నేహితుడు. ఇప్పుడు చెప్దాం స్నేహితులు అని. ప్రతి స్నేహితుడు కూడా ఎలా ఉంటారో ఈరోజు ఆలోచన చేద్దాం. ఇప్పుడు సైనికుడిగా ఉన్నప్పుడు ఒక సైనికుడు ఎలా ఉంటాడో ఆలోచన చేశాం. ఇప్పుడు ఒక స్నేహితుడు ఎలా ఉంటాడో ఆలోచన చేయవలసిన సమయానికి వచ్చాం. ఒక స్నేహితుడు పరలోకంలో తండ్రి చిత్తమును నెరవేరుస్తున్న స్నేహితుడు ఎలా ఉంటాడండి? ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు దానిని బట్టి సంతోషించు గుంపులో స్నేహితుడు ఉంటారు. మనం దాన్నే గడిచిన వారం చూసాం. అంటే ఈ లోక నీతిని నెరవేర్చువాడు కాదు స్నేహితుడు. పరలోకపు నీతిని నెరవేర్చువాడు స్నేహితుడు. పరలోకపు నీతిని నెరవేర్చువాడు అంటే మొదట వెతుకువాడిగా ఉండాలి. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. పరలోకపు నీతిని వెతుకువాడిగా ఈ స్నేహితుడు ఉండాలి అని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. యేసు రాజా, ఒక సైనికుడు ఏ విధంగా ఉండాలో నా తండ్రి ప్రభువా మాకు నేర్పించిన దైవమా స్తోత్రములయ్యా. అవునయ్యా, ఎప్పుడు అలర్ట్ గా ఉంటూ నా తండ్రి ప్రభువ చురుకైన మెలకువ కలిగిన తండ్రి ప్రభువ యేసురాజా ఉండాలని నా తండ్రి ప్రభువ మాకు నేర్పించారు. అలాగే నా తండ్రి ప్రభువ ఒక స్నేహితుడు ఎలా ఉండాలి అని నా తండ్రి ప్రభువ యేసయ్య మీరు మాకు నా తండ్రి చూపించి ఉన్నారు ప్రభు. అవునయ్యా, ఒక మంచి స్నేహితుడు నా తండ్రి ప్రభువ ఈ భూలోకపు నీతిని నెరవేర్చువాడుగా కాదు, కానీ పరలోకపు నీతిని నెరవేర్చేవాడుగానే ఉంటారు అని నా తండ్రి మాకు సెలవిస్తున్నారయ్యా. అవునయ్యా, మంచి స్నేహితుడు నా తండ్రి ప్రభు యేసయ్య తప్పిపోయిన గొర్రెని తీసుకొని వచ్చినప్పుడు నా తండ్రి ప్రభు యేసయ్య ఆ తప్పిపోయిన గొర్రెను బట్టి నా తండ్రి ప్రభు సంతోషించు వాడే నా తండ్రి మంచి స్నేహితుడుగా ఉన్నారు ప్రభు యేసురాజా. నా తండ్రి ప్రభు యేసయ్య మీరు మాకు ఒక మంచి స్నేహితుడయ్యా నా తండ్రి. ఎందుకంటే నా తండ్రి ప్రభు 99 గొర్రెలను నా తండ్రి అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసము నా తండ్రి ప్రభువ యేసయ్య మీరు వెళ్ళి నా తండ్రి ప్రభువ యేసయ్య ఆ గొర్రెను నా తండ్రి ప్రభువ భుజముల మీద వేసుకొని ఇంటికి తీసుకొచ్చి నా తండ్రి ప్రభువ యేసయ్య స్నేహితులతో పాటు నా తండ్రి ప్రభువ ఆనందించు దేవుడు మీరై ఉన్నారు. మీరే నా తండ్రి మాకు మంచి స్నేహితుడని నా తండ్రి మేము గ్రహించుచున్నామయ్యా. నా తండ్రి ప్రభువ యేసయ్య మేము కూడా నా తండ్రి ప్రభువ నా తండ్రి మంచి స్నేహితులుగా నా తండ్రి ప్రభువ యేసయ్య మేము ఉండటానికి మీరే కృప చూపుతున్న దైవమా స్తోత్రములయ్యా. అవునయ్యా నా తండ్రి, మేము కూడా నా తండ్రి ప్రభువ కొత్తగా వచ్చిన వారిని నా తండ్రి ప్రభువ రిసీవ్ చేసుకొని నా తండ్రి ప్రభువ వాళ్ళని బలపరుస్తూ నా తండ్రి ప్రభువ
యేసయ్య వారిని నా తండ్రి ఆదరిస్తూ నా తండ్రి మీలో నిలబెట్టుటకు నా తండ్రి ప్రభువా మేము ఉండాలి. నా తండ్రి మీరు మా పట్ల ఏ విధంగా ఒక మంచి స్నేహితులుగా ఉంటూ మమ్మల్ని గైడ్ చేస్తూ మమ్మల్ని ముందుకు ఏ విధంగా నడిపిస్తున్నారో మేము కూడా కొత్తగా వచ్చిన వారిని ఆ విధంగా ఆదరించి నా తండ్రి ప్రభువా మంచి స్నేహితులుగా మేమును ఉండటానికి కృప చూపించమని ప్రార్థన చేయించున్నామయ్యా. తండ్రి యేసయ్య మీరు మమ్మల్ని కాపాడిన విధానమును బట్టి మా యందు మీరు సంతోషిస్తున్న విధానమును బట్టి నా తండ్రి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె పిల్లతో నా తండ్రి ప్రభు స్నేహితులతో కలిసి సంతోషించే దైవమా నా తండ్రి మా మంచి స్నేహితుడా నీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. రండి వెళ్దాం యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుకుందాం. నిన్నియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియుడు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినిడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. హల్లెలూయా. ఎలా అంట? నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. హల్లెలూయా. స్నేహితుడైన వాడు సంతోషిస్తున్న సమయాన్ని చెప్తున్నారు చూడండి. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. ఎవరి పెండ్లి కుమారుడు? ఎవరి గురించి చెప్తున్నారు? పెండ్లి కుమార్తె సంఘం. పెండ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభు మనుష్య కుమారుడు. ఇప్పుడు చెప్తున్న మాట అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు అంటే పెండ్లి కుమారుని స్వరం ఎవరు వింటారు? స్నేహితుడు వింటారు. చెప్పండి, స్నేహితుడు వింటాడు అని. అంతేకాదు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషిస్తాడట. ఒక మాట జ్ఞాపకం చేయనా? యేసు ప్రభు భూమి మీదకి వచ్చారని చెప్పి ఎంతమంది సంతోషించారండి? ఎవరెవరిలో సంతోషం ఉండింది? హేరోదులో సంతోషం ఉండిందా? చెప్పండి. లేదు. అప్పుడు ఆయన స్నేహితుడు అవుతాడా? లేదు. అలా లిస్ట్ అవుట్ చేయండి. పెద్దలకి సంతోషం ఉండేనా? లేదు. ప్రధాన యాజకులకి సంతోషం ఉండేనా? లేదు. శాస్త్రులు పరిసయ్యులకి లేదు. జన సమూహాలలో కూడా అనేకులకు సంతోషం లేకపోయింది. పరిసయ్యులు ఎప్పుడు కూడా ఆయన మాటల్లో చిక్కు పెట్టాలి, ఆయన పనులు ఆయన చేస్తున్న ఒక్కొక్క క్రియల్లోనూ ఆయన తప్పు పట్టాలి అని వెతుకుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళలో సంతోషం ఉండేనా? లేదు అని చెప్పండి. అప్పుడు ఆ గుంపుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా స్నేహితులు ఉన్నారా?
అని చెప్తాం. ఇప్పుడు ఆలోచించండి, అందరూ ఆయనకి స్నేహితులు కాలేరు. ఆయన చెప్తున్న మాట ఏంటి? ఆయన స్వరము విని సంతోషించు స్నేహితుడు. ఆయన అగ్గుపడగా ఎవరు సహింపగలరు అంటుందండి వాక్యం. ఆ లెవెల్ దాటిన వాడే సంతోషించగలడు. నేను అంటాను, సంతోషిస్తున్న వాడే స్నేహితుడు అని. ఆయన ఆయన అగ్గుపడగా ఎవరు ఓర్వగలరు? చదువుదాం రండి ఒకసారి ఆ మాటని. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం దయచేసి చదవండి. మలాకీ 3:2. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనము. ఆ. అయితే ఆయన వచ్చే దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. హల్లెలూయా. డైరెక్ట్గా అడుగుతున్న ప్రశ్న, ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? అంటే ఈ లెవెల్ దాటిన వాడండి స్నేహితుడు. అరే, ఒక కరెక్షన్ చెప్తే మొహం మార్చుకుంటావు, నువ్వు ఎలా స్నేహితుడు అవుతావు నాన్న? ఇలా ఉండద్దు, ఇలా ఉండు అని చెప్తే యాక్సెప్ట్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నావే, ఎలా స్నేహితుడు అవుతావు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఎందుకు? ఆయన చాకల్వాని సబ్బు. ఏం చేస్తుందండి చాకల్వాని సబ్బు? ఉతికి ఆరేస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? కంసాలివని అగ్ని ఏం చేస్తుంది? కాల్చి నీళ్ళల్లో వేసి, కాల్చి నీళ్ళల్లో వేసి, కాల్చి నీళ్ళల్లో వేసి సుత్తి దెబ్బలతో మంచి ఆభరణం తయారవుతుంది. అంతేనా? ఆయుధాలు కూడా తయారవుతాయి. హల్లెలూయా. ఎలా తయారవుతాయి ఇవన్నీ? సహించినవాడు తయారవుతాడు, ఓర్చుకున్నవాడు తయారవుతాడు, కానీ సంతోషించేవాడు స్నేహితుడు అవుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఈ లెవెల్ చాలా హైగా అనిపించట్లేదా? ఆయన కోసం ఎదురు చూచువారు ఖచ్చితంగా నూతన బలంను పొందుతారు. ఆమేన్. ఈరోజు అటువంటి స్నేహితులై ఉండాలని ప్రార్థన చేద్దాం. ఆయన పెండ్లి కుమార్తెను చూసి సంతోషించే వారికి మనం తయారవ్వాలి. బాప్తిజం ఇచ్చిన యోహాను తను తాను ఒక స్నేహితుడిగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. పెళ్లి కుమారుని యొక్క సంతోషమే స్నేహితుని యొక్క సంతోషమై ఉన్నది. ఈయన నీ నా సంతోషం పెళ్లి కుమారుని యొక్క సంతోషమై ఉన్నదా? స్వపరీక్ష చేసుకుందాం. స్నేహితులుగా పిలువబడ్డాం, కానీ స్నేహితులై ఉన్నామా లేదా అని పరీక్ష చేసుకుంటూ మన జీవితాలని సరి చేసుకోవడానికి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం ఏకీభవిద్దాం. అందరూ ప్రార్థన చేయడానికి సహాయం, అందరూ ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. మనం ప్రార్థన చేయడానికే వచ్చామండి. ఎందుకు ఈ టైంలో యాడ్ అయ్యాం?
ఎందుకండి? మౌనంగా ఉండడానికా? చెప్పండి. ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన యొద్ద నుండి వాక్కు విని దాని ప్రకారం బ్రతకడానికి. సంతోషించు వారిగా మనం మారాలి అంటే ఆయన మీద ఇష్టం పుట్టాలి మొదటగా. ఎన్ని ఏరియాల్లో మనం మారాలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు అర్థమైందా? ఆయన ఎదురు పడితే ఎవరు సహించగలరని అడుగుతున్న ప్రశ్నకు సహించడం కాదు, సంతోషించే లెవెల్‌లో మేమున్నామని నిరూపించగలమా? ఇవి నోటి మాటలతో చెప్పే మాటలు కాదు గదా! క్రియల్లో చూపించువవి. క్రియల్లోని చూపించాలి అంటే హృదయంతో ఒప్పుకునే మనస్తత్వం కావాలి. అందుకే ఈ సమయాన్ని మనం పూర్తిగా ప్రార్థనలోనికి వెళ్దాం. అక్క.